కర్నూలు ఘోర ప్రమాదం మరొక ముందే మరో బస్సు ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట దగ్గర ఔటర్ రింగ్ రోడ్డుపై బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో పలువురు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తోంది నియోగ్రో ట్రావెల్స్ బస్సు. పటాన్చెరువు దగ్గర ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి పెద్ద అంబర్పేట దగ్గర దిగుతున్న క్రమంలో ప్రమాదం జరిగింది. స్పాట్కు చేరుకున్న పోలీసులు రెస్క్యూ చర్యలు చేపట్టారు. కర్నూలు ఘోర ప్రమాదం మరొక ముందే మరో బస్సు ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట దగ్గర ఔటర్ రింగ్ రోడ్డుపై బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో పలువురు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తోంది నియోగ్రో ట్రావెల్ బస్సు. పటాన్చెరు దగ్గర ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి పెద్ద అంబర్పేట దగ్గర దిగుతున్న క్రమంలో ప్రమాదం జరిగింది. స్పాట్కు చేరుకున్న పోలీసులు రెస్క్యూ చర్యలు చేపట్టారు. మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, బస్సు ప్రమాదంపై వివరాలేంటి? నిన్న జరిగినటువంటి కర్నూలు బస్సు ప్రమాదం మరొక ముందే ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఇటు హైదరాబాద్ నుండి అంటే హైదరాబాద్ లోని మియాపూర్ నుండి గుంటూరు వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అయితే ప్రమాదానికి గురైనట్టు మనకు తెలుస్తా ఉంది. ఇటు మియాపూర్ నుండి గుంటూరు వెళ్లేందుకు గాను మియాపూర్ లో బయలుదేరినటువంటి బస్సులో అయితే 20 మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఈ క్రమంలోనే పటాన్చెరు ఓఆర్ఆర్ మీదుగా అయితే ఇటు పెద్దంబర్పేట వద్ద దిగి అటు విజయవాడ వెళ్లాల్సి ఉండేటువంటి విజయవాడ మీదుగా గుంటూరు వెళ్లాల్సినటువంటి బస్సు అయితే అటు పెద్దంబర్పేట దగ్గర రోడ్డు దిగుతుండగా అయితే ప్రమాదానికి గురైనట్టు మనకు తెలుస్తా ఉంది. ఇటు ఓఆర్ఆర్ దగ్గర దిగుతున్న క్రమంలో ఒక్కసారిగా బస్సు ఒక పక్క కొరిగి బోల్తా పడడం అయితే చాలా మంది గాయాలైన పైన ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా మనం చూస్తే బస్సు బోల్తా పడినటువంటి విజువల్స్ లో ఒకసారి గమనిస్తే బస్సు మొత్తం కూడా ఇటు ఓఆర్ఆర్ దిగుతున్న క్రమంలో ఒక్కసారిగా స్లిప్ అయి వన్ సైడ్ పడిపోవడంతో అయితే ఒక పల్టీ కొట్టినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఈ క్రమంలోనే బస్సులో 20 మంది ప్రయాణికులు ఉండడంతో వారికి గాయాలన్నట్టు తెలుస్తుంది. గాయపడిన వారందరినీ కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులతో పాటు ఇటు వైద్య శాఖకు సంబంధించినటువంటి 108లను అవైలబుల్ గా ఉంచి ఇటు గాయపడినటువంటి ప్రయాణికులను అయితే ఇటు ఆసుపత్రులు తరలిస్తున్నారు. మనం ఒకసారి విజువల్ ద్వారా కూడా చూడవచ్చు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ప్రమాదం నిన్న తెల్లవారుజామున ఇటు కర్నూలులో ప్రమాదం జరిగిన మన దృశ్యాలు చూసాము. అగ్ని ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన అయితే 2 తెలుగు రాష్ట్రాలలో విషాదం నెలకొన్న క్రమంలో అయితే మనం ఈ రోజు కూడా ఇటు బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వస్తున్నటువంటి మరొక బస్సు కూడా ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో ప్రమాదానికి గురైన క్రమంలో ఎవరు ఎలాంటి గాయాల పాలవపోయినప్పటికీ కూడా ఆ ప్రమాదం 2 ప్రమాదాల నిమిత్తం అయితే కొద్దిసేపటి క్రితమే జరిగినటువంటి ఈ యొక్క బస్సు ప్రమాదంలో అయితే 20 మంది ప్రయాణికులు ఇటు ప్రమాదంలో చిక్కున్నట్టు మనకు తెలుస్తుంది. ఈ క్రమంలోనే బస్సు ఒక్కసారిగా పక్క కొరగడంతో అయితే అందులో ఉన్నటువంటి ప్యాసింజర్స్ 20 మందికి కూడా ఇటు స్వల్ప గాయాలన్నట్టు మనకు తెలుస్తుంది. కొంతమందికి గాయాల తీవ్రత ఎక్కువగా ఉన్న వారిని అయితే స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రిలో తరలిస్తున్నారు. అక్కడ ఇటు ఓఆర్ఆర్ సిబ్బందితో పాటు స్థానిక పోలీసులు అంతేకాకుండా ఇటు 108 సిబ్బంది కూడా గాయపడినటువంటి క్షతగ్రస్తులను సహాయ సహకారాలు అందించి అయితే వారిని స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రులను తరలించడంతో పాటు బస్సు ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలపై కూడా ఇటు పోలీసులు అయితే ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం ఇటు ఓఆర్ఆర్ కనుక బస్సు ఎక్కే దగ్గర కానీ దిగే దగ్గర కానీ కొంత ర్యాంప్ డౌన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే బస్సు ప్రమాదానికి అతివేగమే కారణమై ఉండొచ్చు అనేటువంటి కోణంలో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు అయితే దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇబ్రహీంపట్నం పోలీసులు అయితే ఇటు పెద్దంబర్పేటలో ఉన్నటువంటి పోలీసులు ప్రమాద ఘటనపై కూడా సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద విషయానికి సంబంధించినటువంటి వివరాలను సేకరిస్తున్నారు. ముఖ్యంగా బస్సులో ప్రయాణిస్తున్నటువంటి 20 మంది ప్రయాణికులు బస్సు బోల్తా పడుతున్న సంబంధంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, అంతేకాకుండా బస్సు ఒక పక్క కొరగడానికి గల కారణాలు ఏంటనేటివి కూడా బస్సులో ప్రయాణిస్తూ కొంత స్వల్ప గాయాలైనటువంటి ప్రయాణికుల నుంచి కూడా ఇటు సమాచారాన్ని సేకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఇటు మియాపూర్ నుంచి గుంటూరు ప్రతిరోజు చాలా బస్సులు నడుస్తూ ఉంటాయి. ఎందుకంటే రాత్రి వేళలో కాకుండా డే టైంలో కూడా ప్రత్యేకంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నడుస్తుంటాయి. ఈ క్రమంలోనే ఉదయం వేళలో ఇటు డే టైంలో అయితే ఇటు హెవీ వెహికల్స్ కు అనుమతి లేకపోవడం కారణంగానే ఈ యొక్క బస్సు ఓఆర్ఆర్ మీదుగా మనం చూస్తే ఇటు మియాపూర్ చివరిలో నుంచి అయితే ఇటు ఓఆర్ఆర్ మీదుగా పటాన్చెరు నుంచి ఇటు విజయవాడ గుంటూరు వెళ్లేటువంటి మార్గం ద్వారా వెళ్లేందుకు పటాన్చెరు ఓఆర్ఆర్ దగ్గర ఎక్కినటువంటి బస్సు అయితే ఇటు పెద్దంబర్పేట దగ్గర దిగుతున్న సందర్భంలో ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడ్డట్టు అయితే మనకు తెలుస్తుంది. ఇప్పుడు చూస్తే మనం న్యూ గో ట్రావెల్స్ కు సంబంధించినటువంటి బస్సుగా అయితే తెలుస్తుంది. ఈ బస్సు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి బస్సుగా చెప్తున్నారు. ఇటు ఏపీ 39 యూపీ 1963 నెంబర్ గలటువంటి ఈ బస్సు అయితే ఒక్కసారిగా ప్రమాదానికి గురవడంతో స్థానికంగా ఉన్నటువంటి వివిధ శాఖల అధికారులు కూడా
సహాయక చర్యలు అందించేందుకైతే సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ బస్సు ప్రమాదానికి గల కారణాలపై కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అయితే అక్కడ ఉన్నటువంటి ఒక ప్రత్యక్ష సాక్షులు, అదే విధంగా వాహనంతో పాటు వాహనాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా సహాయక చర్యలలో పాల్గొన్న క్రమంలో వారిని కూడా తెలిసి బస్సు ఓవర్ స్పీడ్ వల్ల ఏమైనా ఇటు పక్కకు ఒరిగిందనేటువంటి కోణంలో కూడా అధికారులు అయితే ఇటు అక్కడ ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా బస్సు బయలుదేరినటువంటి సుమారు గంట సమయానికి అయితే ఈ యొక్క బస్సు ప్రమాదానికి గురైనట్టు మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇటు పటాన్ చెరువు నుంచి ఇటు మనం చూస్తే ఇటు గుంటూరు వెళ్లేటువంటి బస్సు కావడంతో అయితే పెద్దంబర్పేట వరకు వెళ్లిన సందర్భంలో కొంత సమయం కూడా తీసుకుంది. కానీ బస్సు దిగుతున్నటువంటి క్రమంలో ప్రమాదం జరగడం అయితే కొంత స్పీడ్ కారణంగానే ఒక పక్కకు ఒరిగి ఉంటుందని అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఈ బస్సు ప్రమాదాన్ని వెంటనే స్పందించినటువంటి ఇటు ఓఆర్ఆర్ తో పాటు స్థానికంగా ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. అంతేకాకుండా ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే ఇటు అంబులెన్స్ లో తరలించేందుకైతే అక్కడ ప్రత్యేకంగా అంబులెన్స్ లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు నియో గో ట్రావెల్స్ సంబంధించినటువంటి బస్సు కావడంతో ఇటు బస్సులో 20 మంది ప్రయాణికులతో బయలుదేరినటువంటి సందర్భంలో ఇటు ట్రాన్స్పోర్ట్ సంబంధించి అయితే ఇటు అధికారులు కూడా అసలు బస్సు బయలుదేరిన సందర్భం నుంచి దానికి సంబంధించినటువంటి ఫిట్నెస్ ఏ విధంగా ఉంది, బస్సు పక్కకు కొనడానికి ఏమైనా డ్రైవర్ నిర్లక్ష్యం ఏమైనా ఉందనేటువంటి కోణంలో కూడా ఇటు పోలీసు అధికారులు అయితే స్థానికంగా కొంత ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్న క్రమంలో ఇటు సెక్యూరిటీ మనం చూడవచ్చు అక్కడ సేఫ్టీగా సహాయక చర్యలలో ఇటు తెలంగాణ ఫైర్ డిపార్ట్మెంట్ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఎందుకంటే రెస్క్యూ చేయడానికి బస్సు అనగానే మనకు చూడవచ్చు నిన్న జరిగినటువంటి బస్సు ప్రమాదంలో అయితే ఒకసారిగా డీజిల్ ట్యాంక్ ఫ్యూయల్ ట్యాంక్ కు మంటలు రావడం వల్ల ఒకసారిగా మంటలు పెద్ద ఎత్తున వ్యాపించిన క్రమంలో ఈ రోజు కూడా ఇటు పటాన్ చెరువు నుంచి బస్సు అయితే ఓఆర్ఆర్ దిగుతున్న క్రమంలో పెద్ద అంబర్పేట వద్ద పక్క గ్రామంలో అయితే ఇటు మనం చూడవచ్చు ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇటు సహాయక చర్యలలో అయితే పాల్గొంటున్నట్టు మనం విజువల్స్ ద్వారా తెలుస్తుంది. సో మొత్తానికి సంబంధించి ఈ ఘటనకు సంబంధించి అయితే మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి నిర్లక్ష్యం కారణమా, లేదంటే బస్సు ఏమన్నా ఫైర్ మనం చూస్తున్నటువంటి క్రమంలో అయితే టైర్ ఏమైనా డ్యామేజ్ అవ్వడం వల్ల ప్రమాదం గురైందా అనేటువంటి అన్ని కోణాల్లో కూడా అధికారులు అయితే అక్కడ ప్రస్తుతం సంఘటన స్థలానికి చేరుకొని ధర తీస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. అపర్ణ.